కాంబినేషన్ కోసం నేను ఈరోజు తోటకూర, బచ్చలి ఆకు, చుక్కకూర, అలాగే మెంతి కూర. అయితే ఒక కప్పెడు మనం తోటకూర తీసుకుంటే ఒక కప్పెడు మనం బచ్చలి కూర, అలాగే చుక్కకూర తీసుకోవాలి. వీటిలో మనం ఒక కప్పు తీసుకుంటే అరకప్పు మెంతి కూర వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మెంతి కూర స్ట్రాంగ్. మీరు మెంతి కూర పప్పు చేసుకున్న మెంతి కూర కొంచెం తక్కువగానే వేసుకుంటారు. మెంతి కూర మటన్ చేసుకున్న మెంతి కూర కొంచెం తక్కువగా వేసుకుంటారు. అదే పాలకూర లేకపోతే తోటకూర వేస్తే తోటకూర, పాలకూర ఎక్కువ వేసుకుంటాం. ఎందుకంటే అంత స్ట్రాంగ్ కాదు. కానీ మెంతి కూరలో ఒక రకమైన చేదు ఉంటుంది. అది రుచిని బాగా పెంచుతుంది ఒకంతవరకే. మరీ ఎక్కువ వేసామనుకోండి దాని అంత టేస్ట్ తగ్గిపోతుంది. అందుకని చెప్పేసి మెంతి కూర మనం చికెన్తో చేసుకున్నా, మటన్తో చేసుకున్నా అది కొంచెం తక్కువగా వేసుకోవాలి టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి. సో మరి ఈ డిష్ చేయడానికి ఫస్ట్ మనం ఉల్లిపాయలు తాలింపుతో స్టార్ట్ చేద్దాం. ఒక పాత్రలో నూనె వేసుకొని దీంట్లో నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు చిట్పట్లాడాలి, లేకపోతే కుదరదు. దీంట్లో జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు. ఆ ఎండుమిరపకాయల్లో నుంచి కొంచెం ఆ రెడ్ కలర్ లైట్గా బయటకు వస్తున్నప్పుడు చూడండి, లైట్గా రంగు మారుతున్నప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, అలాగే పచ్చిమిరపకాయలు, దీంట్లో కొంచెం పసుపు, అలాగే కరివేపాకు కూడా దీంట్లో వేసేసుకోండి. చిటపట్లాడిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేసి దీన్ని లైట్గా వేయించేసుకుందాం. ఉల్లిపాయలు మీ ఇష్టం, కొంచెం వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అయితే ఇవన్నీ వేసి ఆకుకూరలు సహజంగా కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోండి. ఈ ఉల్లిపాయలు వీటిలలో వేసి మనం స్లోగా ఆ వెల్లుల్లి లైట్గా కలర్ రావాలి. అయితే ఈ టైంలో కనుక మంట ఎక్కువ పెట్టుకుంటే బాగోదు. మంట తగ్గించి వీటిని స్లోగా వేయించుకోండి. ఇవి వేగడం వల్ల కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. వెల్లుల్లి లైట్గా కలర్ రావాలి. ఎక్కువ కలర్ వచ్చిందంటే చేదు వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా దీన్ని వేసుకొని, అయితే దీంట్లో మనం ఈ ఆకుకూర వేసి స్లోగా కుక్ చేసుకుందాం. ఆకుకూర చూడడానికి ఇంత ఉన్నా అది మనం వేసి కుక్ చేసినప్పుడు మీకు తెలుసు తేమంతా బయటికి రాగానే తక్కువ అయిపోతుంది. సో తోటకూర, బచ్చలి ఆకు, చుక్కకూర, మెంతి కూర, ఈ 4 రకాల ఆకుకూరలు ఇందులో వేసుకొని ఆ స్లో మంటలో దీన్ని కుక్ చేసుకుందాం. దీంట్లో ఇప్పుడే నీళ్లు అన్నీ ఏం వేయకండి, కొంచెం వేగితే భలే టేస్ట్ వస్తుంది. అయితే చాలాసార్లు పౌష్టిక విలువలు చక్కగా ఉండడం కోసం ఎక్కువ కుక్ చేయొద్దంటే ఆలోచించేవాడిని. కానీ టేస్ట్ మాత్రం కొంచెం నూనెలు లైట్గా వేగితే భలే ఉంటుంది. స్లోగా వేయించుకోండి. చూడండి, ఒక 2 నిమిషాల్లో మనకి ఒక మంచి ఇన్ని ఆకుకూరలు వేగుతుంటే ఒక మంచి టేస్ట్ వస్తుంది. ఇది కేవలం 4 రకాల ఆకుకూరలు వేయడం కాదు, ఇది ఒక మంచి సమ్మేళనం. ఏంటి అంటే ఆరోగ్యానికి మనకి ప్రతి ఆకుకూరలో రకరకాల పౌష్టిక విలువలు ఉంటాయి. కానీ మనం ఒక్క ఆకుకూర బదులు 4-5 రకాల ఆకుకూరలు తీసుకొచ్చి ఇలా కలియగూరలు చేసుకోవడం అలవాటు చేసుకోండి. వారం రోజులు 4 రకాల ఆకుకూరలు ప్రతిరోజు పెడితే కొంతమందికి నచ్చదు. అలాంటి వాళ్ళకి ఇన్ని కలియగూరలా ఇలా చక్కగా చేసేసుకొని మనం ఆకుకూరల్ని వేసి, ఆకుకూరల్ని నీళ్ళల్లో కాకుండా ఇలా నూనె కొంచెం తక్కువైనా వేసి కొంచెం సేపు వేయించుకుంటే దాంట్లో మంచి టేస్ట్ బయటకు వస్తుంది. చూడండి, కొంచెం సేపు అవగానే ఇలా చక్కగా వేగుతుంది. ఇప్పుడు మనం మొలకెత్తిన పెసళ్ళు వేసి కూడా లైట్గా వేయించేసి అలా కూడా తినేయచ్చు సలాడ్లా. కానీ ఈరోజు మనం నీళ్లు పోసి పప్పు కూరని సాఫ్ట్గా ఉడికించుకున్నాను. దీంట్లో వేసి కుక్ చేసుకొని ఈ పప్పు కూర అన్నంతో, రొట్టెలతో, దేంతో తిన్నా చాలా బాగుంటుంది. ఇలా ఆకు వేగిన తర్వాత దీనికి ఒక స్పెషల్ టేస్ట్ వస్తుంది. దీంట్లో మీరు కావాలంటే టమాటాలు వేసుకోవచ్చు. కొంతమంది నార్త్ ఇండియన్ వాళ్ళు పెరుగు వేసుకుంటారు. మనకైతే టమాటాలు వేసేసి ఇప్పుడు దీన్ని ఈ టమాటాలు కొంచెం సాఫ్ట్గా ఎంతవరకు కుక్ చేసుకోవాలి. మరో 2 నిమిషాలు 3 నిమిషాల్లో టమాటో ఈజీగా సాఫ్ట్ అయిపోతుంది. దీంట్లో కలిపేసి కుక్ చేసుకోండి. ఆ టమాటాలు సాఫ్ట్ అయిన తర్వాత దీంట్లో మనం ముందుగానే ఉడికించుకున్న ఈ పెసళ్ళను కూడా నాకు చక్కగా నీళ్ళలో నానబెట్టుకోండి, సాఫ్ట్గా కుక్ చేసుకోండి. ఈ ఆకుకూరలతో పాటు దానాలా ఉంటే కాదు, సాఫ్ట్గా ఉండి చక్కగా తింటే చాలా బాగుంటుంది. సో మరి దీన్ని పర్ఫెక్ట్గా ముందే కుక్ చేసేసుకున్నాను. చూడండి, ఇలా కుక్ చేసుకున్నాను. ఇది వేసి మనం కుక్ చేద్దాం. కావాలనుకుంటే మనకి కన్సిస్టెన్సీ కోసం నీళ్ళని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా 2-3 రకాల ఆకుకూరలతో అలా కలియగూర చేసినట్టు చక్కగా చేసుకొని మనం తింటే, చెప్పాను కదా, ముఖ్యంగా పిల్లలకి, పెద్దలకి, అందరికి కూడా ఆరోగ్యానికి ఆకుకూరలు చాలా మంచిది. నేను చాలామందితో మాట్లాడితే వారానికి ఒకసారి, కొంతమంది అయితే 10 రోజులకు ఒకసారి కాదండి, ప్రతిరోజు ఏదో రకంగా ఆకుకూరలు తినడానికి ట్రై చేయండి.
ఏదో కొత్తిమీర పుదీనా వేస్తే కాదు, అది కూడా బోల్డ్ అంత మందులు కొట్టిన ఈ ఆకుకూరలు తినకండి. చక్కగా ఇంట్లో పెరట్లో ఉంటే కనుక కొంచెం గోంగూర, తోటకూర ఇలాంటివన్నీ కూడా పెట్టుకోండి. ఆకుకూరలు ఈజీగా పెరిగిపోతాయి, మరి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఫైబర్ రిచ్ అయిన ఆకుకూరలు తినాలి, మనకి గట్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కొంచెం కుక్ అవ్వగానే మనం ఇందులో ఈ పప్పు వేసుకుందాం. మన ఆకుకూరలు ఈ టమాటా లైట్గా కుక్ అయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న పప్పు కూర, అది కూడా పెసల్లో ఉడికించుకున్న దాన్ని ఇందులో వేసుకోండి. చాలా సింపుల్. మీరు రొట్టెలతో తినండి, అన్నంతో తినండి, దేంతో అయినా తినండి. కానీ మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే, మన కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆకుకూరలను శక్తి వాళ్ళకి అందచేయాలి ఏదో ఒక డిష్ రూపంలో. మరి ఇలా కలియగూర, అది కూడా పెసళ్ళు వేసి చేసుకునేది సూపర్గా ఉంటుంది. సో చూడండి, ఇప్పుడు కొంచెం సేపు కుక్ చేయండి, ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. వేడివేడిగా దీన్ని రొట్టెలతో చాలా బాగుంటుంది. ముఖ్యంగా దీన్ని చపాతీలతోటి దాంతో తింటే కూడా సూపర్గా ఉంటుంది. సో స్లోగా ఉడికించి తర్వాత తినేద్దాం. సూపర్గా భలే టేస్టీగా ఉంటుంది. చూడండి, ఆహా, ఇలా ఎంతో టేస్టీగా చూడండి. ఆహా, పెసళ్ళతో కలియగూర పప్పు ఎంతో టేస్టీగా, ఆరోగ్యానికి మంచిది. సో మరి దీన్ని పుల్కాలతో పప్పు ఎక్కువ తినాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇలాంటి ఆకుకూరలు ఇవి చేసేటప్పుడు ఉప్పు ఎక్కువ వేసుకుంటారు, అన్నం ఎక్కువ వేసి కొంచెం కలుపుకుంటారు. అలా కాదు, మనం 1-2 రొట్టెలతోటి ఇంత పప్పు కూర తినగలగాలి. చిన్న రొట్టెలతోటి. పెద్ద రొట్టెలు అయితే 1 రొట్టెతోటి ఇంత పప్పు కూర తినాలి. మనకి ఇందులో ఉన్న ఆ ఫైబర్ అదంతా కూడా కడుపుకి చాలా చాలా హాయిగా ఉంటుంది, మరి హెల్త్కి ఎంతో బాగుంటుంది. సో చెప్పాను కదా, ఆకుకూరలు తినడం కాదు, దాని క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువ తినాలి. రైస్ తగ్గించండి, రొట్టెలు తగ్గించండి, కానీ కూర ఎక్కువగా తినండి. చిన్న చిన్న రొట్టెలు వేసుకొని పుల్కాల్లా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆహా, ఒకే పెనం పైన 2 కూడా మనం వేసి చేయొచ్చు. ఇలా లైట్గా బుడగలు వచ్చిన తర్వాత మరో పక్కకి తిప్పి కుక్ చేసి డైరెక్ట్ మంట మీద వేసుకుంటే పుల్కాలు భలే సాఫ్ట్గా టేస్టీగా తయారవుతాయి. డైరెక్ట్ మంట మీద వేసేసి ఇలా అనుకుంటే మనకి పూరీలా చక్కగా ఉబ్బి భలే సాఫ్ట్గా లైట్గా తయారవుతాయి. మరో పక్కకి తిప్పి అంతే. చూడండి, ఎంతో సింపుల్. ఇలా పూరీలా కాల్ చేసుకొని మరొకటి రెడీ. ఆహా, చూడండి ఎంత సింపుల్గా పూరీలా ఉబ్బిపోతాయి. మరో పక్కకి చూడండి. ఆహా, చిట్టి పుల్కాలతోటి ఇలా చిట్టి పుల్కాలు ఇలా చేసుకున్నామంటే తినడానికి కూడా భలేగా ఉంటుంది. పెసళ్ళతో కలియగూర పప్పు. దీన్ని తయారు చేయడానికి కొంచెం నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, కరివేపాకు, అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా కొంచెం వేసి వేయించుకోండి. చక్కగా వేగిన తరువాత మనం 4 రకాల ఆకుకూరలు ఇందులో వేసి స్లోగా వేయించుకోండి. బాగా వేగిన తర్వాత కొన్ని టమాటాలు దీంట్లో వేసి కుక్ చేసుకోండి. తర్వాత ముందుగానే ఉడికించుకున్న మన పెసళ్ళు దీంట్లో వేసి కలుపుకొని వేడివేడిగా రొట్టెతో తింటే చాలా చాలా బాగుంటుంది.